దేశంలో గ్రీన్ ఎనర్జీని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ 2025 కాన్ఫరెన్స్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రిల్లింగ్ విధానంలో 2 నూతన హైడ్రాలిక్ బోర్ వెహికల్స్ను ప్రారంభించారు. జిఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నూతన విధానాలతో కూడిన వివిధ జియోలాజికల్ సాఫ్ట్వేర్, ఏఐ ఆధారిత విధానాలు, ఉత్పత్తులతో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను సందర్శించారు. దేశంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సహజ వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం దేశంలో క్రిటికల్ మినరల్స్కు డిమాండ్ ఎక్కువగా ఉందని, 100% ఇతర దేశాలపై ఆధారపడ్డామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్తో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలంటే అందుకు సంబంధించిన గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించి భారత ప్రభుత్వం మోదీ నాయకత్వంలో అన్ని రకాల కార్యాచరణ రూపొందించుకొని ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళుతుందని తెలిపారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు సహజ వనరులను కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మినరల్ సెక్టార్లో, అందులో క్రిటికల్ మినరల్స్లో చాలా డిమాండ్ ఏర్పడతా ఉన్నది. మనము పర్యావరణాన్ని పరీక్షించడం కోసం ఏదైతే నెట్ జీరో కింద భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం అయిందో, ఆ తర్వాత రానున్న రోజుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాధారణ సెల్ ఫోన్లో కూడా లిథియం అవసరం. అదే కాకుండా స్పేస్కి వెళ్ళేటువంటి టెక్నాలజీలో కూడా లిథియం అవసరం. అదేవిధంగా ఈరోజు వాడేటువంటి ప్రతి బ్యాటరీలో కూడా లిథియం అవసరం. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లిథియం అవసరం. కాబట్టి ఇలాంటి లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ను కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలతో మాట్లాడి మన దేశానికి మరి అవన్నీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం, ఆ వనరులను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. కాబట్టి విద్యుత్తు సరిగ్గా సరఫరా చేయాలంటే అది వ్యవసాయదారులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానీ, లేకపోతే కమర్షియల్ పర్పస్ కానీ విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఉత్పత్తులు పెంచుకోవాలంటే కోల్ కూడా అదే స్థాయిలో ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కోల్ సంబంధించినటువంటి ఆధారితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి తగ్గించాలంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.